2009లోనే ఆపరేషన్ గ్రీన్ హంట్ చాలా స్టార్ట్ అయింది నాకు తెలిసి. ఆపరేషన్ గ్రీన్ హంట్. ఓకే, అంటే మొత్తం ఫారెస్ట్ ఫారెస్ట్ మొత్తం నక్సలైట్లు మొత్తం ఇట్లా తరిమి కొట్టాలని చెప్పి ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేశారు. ఓకే, గ్రీన్ హంట్ అని చెప్పేసి అడవిలో ఉన్న అడవిలో మొత్తం ఇక తరిమి కొట్టాలని చెప్పేసి. తర్వాత ప్రహార్ అని వచ్చింది. ఓకే, ప్రహార్ 1, ప్రహార్ 2, ప్రహార్ 3. ఓకే, ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేసి ఓడిపోయారు. తర్వాత దాని పేరు మార్చి ప్రహార్ వచ్చేసింది. ప్రహార్ 1 వచ్చేసింది, ఓడిపోయింది. ప్రహార్ 2 వచ్చింది, ఓడిపోయింది. ప్రహార్ 3 ఓడిపోయింది. ఇవన్నీ అయిపోయి ఆపరేషన్స్ అయిపోయినాయి. ఆపరేషన్స్ అయిపోయినాక తర్వాత ఏం చేశారు అంటే ఇప్పుడు ఈ మధ్య రీసెంట్లీ ఇప్పుడు కగార్ అని పెట్టారు. ఇప్పుడు ఈ కగార్ అని పెట్టారు. ఇప్పుడు ఏంటంటే 30 ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగినట్టు మార్చి 30 వరకు కంప్లీట్ చేస్తా అన్నారు. 26 మార్చి 30కి కంప్లీట్ చేస్తా అన్నారు. ఒకవేళ వాళ్ళు అప్పుడు ఉన్మూలన కాలేరు అనుకో, అంటే పార్టీలో మొత్తం ఇంకా పార్టీ మొత్తం అంతం కాలేదనుకో, ఇప్పుడు ఉన్నదేది మన ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళది ఉంది కాబట్టి ఆపరేషన్ కగారు అయిపోయిందంటే తరి ఇంకొక బగారని పెట్టి మళ్ళీ నడిపిస్తారు. అదే కామన్ అది పార్టీలో. ఇప్పుడు పార్టీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారో నాకు ఇప్పుడు అర్థమైతలేదు. మనము ఎన్నోసార్లు ఆపరేషన్లు వాళ్ళు నడిపిస్తూనే ఉన్నారు, మనం చనిపోతూనే ఉన్నాం, వీటికి ఓడిస్తూనే ఉన్నాం, వాళ్ళు ఇంకా కొత్త ఆపరేషన్ పెడితేనే వస్తున్నారు. ఈ కగారు ఆపరేషన్ 31 మార్చి వరకు ఓడించిన తర్వాత మళ్ళీ మేము అప్పుడు బలోపేతం ఆలోచించడం పార్టీలో కొంచెం ఇప్పుడు నైతికంగా అంటే వాళ్ళు స్పష్టంగా చెప్తలేరు. లేదు 31 మార్చి అయిపోయిన తర్వాత మేము నిలబడి మేము చూస్తాము అని వాళ్ళు అంటారు. కానీ తప్పు. కగారు అయిపోయిందంటే బగారని పెడతాడు, అదైతే కన్ఫర్మ్ నాకు తెలిసి. అంటే మొత్తం అయితే క్లోజ్ చేయలేరు వాళ్ళు. ఓకే, క్లోజ్ చేయలేరు. ఇప్పుడు సరే డీకేలా ఉన్మూలన చేయగలుగుతారేమో, కానీ ఇంకా వేరే ఇతర రాష్ట్రాలు అయితే చాలా ఉంది కదా పార్టీ, అట్లా అన్నట్టు దాకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఈ దీంట్లో ఒకటే దీంట్లో గట్టిగా ఇప్పుడు చెప్పాలంటే ఒకటే మాట ఏంటంటే దోపిడీ ఉన్నంత వరకు పార్టీ ఎప్పటికీ చచ్చిపోదు. ఎంతమంది సరెండర్ అయినా కూడా ఇది ఏమీ కాదు అంటే నా దృష్టిలో ఆలోచిస్తే.